वजीर आला रेवंत रेड्डी ने 2025 में तेलंगाना भर में 571 नए सरकारी स्कूलों के क़याम का ऐलान किया है। ये स्कूल उन इलाकों में कायम किए जाएंगे जहां बच्चों की तादाद 20 से ज़्यादा हो। ये फैसला तालीमी अफसरान के साथ जायज़ा इजलास में किया गया। मंसूबे का मकसद तालीमी मेयार को बेहतर बनाना और ढांचे को मजबूत करना है। असातिज़ा की तरबियत और निसाब में इस्लाहात भी इसका हिस्सा होंगी। वज़ीर आला ने हाई स्कूल सतह पर हुनर सिखाने पर जोर दिया। उन्होंने फलाही स्कूलों को ज़म करने की तजवीज़ भी दी ताकि तलबा की तादाद मुतवाज़िन रहे। तलबा की जज्बाती और समाजी तरक्की के लिए मुशावरत की अहमियत पर भी जोर दिया गया। उंदीरा मुआहे घर स्कीम के मुस्तहकीन को मुबारकबाद और नेक ख्वाहिशात। हुकूमत की जानिब से घर की तामीर के लिए आपको किस्तों में 5 लाख रुपए माली इमदाद दी जाएगी। मकान की तामीर के लिए 8 ट्रैक्टरों के बराबर रेत मुफ्त फराहम की जाएगी। घर का साइज 400 से 600 स्क्वायर फुट के अंदर होना चाहिए। अगर माली तौर पर कमज़ोर हैं तो ख्वातीन सिंघम से आपको 1 लाख रुपए कर्ज दिया जाएगा। 10 साल बाद अवामी हुकूमत के तहत उंदीरा मुआहे घर दोबारा फराहम किए जा रहे हैं। हमारी दुआ है कि आपका मकान बगैर किसी रुकावट के मुकम्मल हो। ये हुकूमत का अवाम दोस्त कदम है जो गरीबों के लिए एक नेमत है। ఇందిరమ్మ ఇల్లు మీ పేరు వచ్చినందుకు మీకు అభినందనలు। ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల రూపాయలు విడతల వారీగా సహకారం చేస్తూ ఉంది। 8 ట్రాక్టర్ల ఉసుకే ఇస్తూ ఉంది। 400 స్క్వేర్ ఫీట్స్ నుంచి 600 లోపు కట్టుకోండి। అదేవిధంగా కట్టుకొని ఆర్థిక స్తోమత లేకపోతే మీ మహిళా సంఘం 1 లక్ష రూపాయలు ఆర్థికంగా ముందుగా సహకారం ఇస్తుంది। కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వంలో మీకు శుభాకాంక్షలు। ఎటువంటి లేకుండా ఇల్లు నిర్మాణం కోరుతూ మీ ప్రభాకర్। फार्मूला केस पर KTR के ट्वीट पर MP चामिला का काउंटर। कलवाकिंतला खानदान का ड्रामा जितने भी एपिसोड्स हो मुसलसल जारी है। काबीना की मंजूरी और RBI की इजाज़त के बगैर 44 करोड़ रुपए की मुंतकली गलत है। BRS के 10 साला दौर हुकूमत में कभी अपोजिशन ने ट्वीट्स के जरिए अवाम को गुमराह किया कि अक्ल तक भूत कहने वाली कविता अब दोबारा जज्बाती सियासत शुरू कर रही है। अब सवाल अलिफाटे रहे हैं कि हमारे वर्किंग प्रेसिडेंट को नोटिस कैसे दी जा सकती है। हकीकत यह है कि कानून सबके लिए बराबर है, चाहे वो कोई भी हो। चामला किरण कुमार रेड्डी ने कहा कि BRS के रहनुमा अवाम को गुमराह करने की कोशिश कर रहे हैं। अब अवाम सच जान चुके हैं और ड्रामों में फंसने वाले नहीं। 10 సంవత్సరాల అధికారంలో ఉండి సంవత్సరంన్నర పాలన మీద ఎంత పీక్ పోయిందో ఫ్రస్ట్రేషన్। 10 సంవత్సరాల పాలనలో మీరు ఉన్నప్పుడు మీరు చేసిన తప్పుల గురించి ఏ రోజన్నా ప్రతిపక్షాలు ప్రతిరోజు ఇట్లాంటి ఇంత పొడుగు ట్వీట్లు పెట్టి తెలంగాణ ప్రజల మధ్యన విషబీజాలు నాటే ప్రయత్నం ఎవరైనా చేసిర్రా? నిజంగానే నేను బీజేపీ అడుగుతున్న, మేము కూడా అపోజిషన్లో ఉన్నాం, బీజేపీ వాళ్ళ అపోజిషన్లో ఉన్నారు చాలామంది, చాలా పొలిటికల్ పార్టీసు, చాలా పొలిటికల్ లీడర్సు నీకంటే మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఉండే। మా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న కూడా నీకంటే మంచి ఇంగ్లీష్ వచ్చు। ఏ రోజన్నా మిమ్మల్ని 24 గంటలు ట్వీట్లనో దేంట్లనో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రా? చేయలే। మరి మీరు ఎందుకు చేస్తున్నారు? ఇవాళ మీరు కేవలం మళ్ళీ ఈరోజు నిన్నటిదాకా దయ్యాలని చెప్పినటువంటి సిస్టర్ మళ్ళీ సెంటిమెంట్ స్టార్ట్ అయింది। ఇవాళ అరే మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీస్ లెట్లు ఇస్తారంటారు। అసలు మళ్ళీ ఈ సబ్జెక్ట్ని నన్ను ముందే చెప్పిన, ఈ ఫ్యామిలీ డ్రామా ఇది ఎన్ని ఎపిసోడ్లైనా నడుతుందని। మొన్ననే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది, ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తారని। ఏందా ఈ కాంట్రడిక్షను? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి। కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అయినప్పుడు ఇంకా మరి BRS పార్టీ కదా ఆమె, ఇంకెవరు దయ్యాలు? మరి వాళ్ళ నాయనను తప్పుతో పట్టించింది। ఇవాళ ఒక దయ్యానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేని పరిస్థితికి వస్తే మరి ఈ డ్రామాకు తెర వేసినట్టేనా? అంటే ఈ తెలంగాణ ప్రజలకు అయిపోయిందా టైంపాసు మన ఫ్యామిలీ ఎపిసోడు, లేకపోతే ఇంకా కంటిన్యూషన్ ఉందా ఎపిసోడ్? కేసీఆర్ కుటుంబం 24 గంటలు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించాలన్న ఆలోచన ఉంది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది। आंध्रा प्रदेश की आबी लूटमार को BJP की मुकम्मल हिमायत हासिल है। 2 रियासतों के दरमियान पानी की मुनसिफाना तकसीम होनी चाहिए, लेकिन मरकज आंध्रा प्रदेश का साथ दे रहा है। आंध्रा हुकूमत तकसीम कानून की दफात को नज़रअंदाज कर रही है। मरकजी हुकूमत को रोकना चाहिए था, मगर उल्टा आंध्रा को फंड्स देकर तेलंगाना से धोखा कर रही है। तेलंगाना के मुफादात के साथ मुसलसल नाइंसाफ़ी की जा रही है। मरकज की ये जानिबदारी नाकाबिल कबूल है। BJP की पॉलिसी से साफ जाहिर है कि वो तेलंगाना को नुकसान पहुंचाने की साजिश कर रही है। हरीश राव। కేంద్ర ప్రభుత్వ సంస్థలు KRMB, GRMB కేంద్ర
జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి. దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు, న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం. దానికి పరోక్షంగా ఇవాళ బీజేపీ పూర్తి మద్దతు. పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి, ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు, పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటమ్ ఉంది. అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి? గోదావరి బనకచెర్లకు జీఆర్ఎంబీ అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. నువ్వు ఎట్లా కడతావు? దీన్ని ఆపమంటావా? వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు, ఇంకా 50% మీకు అదనపు నిధులు ఇస్తాం, 50% అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుండ్రు. మన పత్రికల్లో చూసాం, 50% ఏమో కేంద్రం నిధులు ఇస్తారట, 50% ఏమో రాష్ట్రానికి అదనపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తూ అడిషనల్ అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తారట. అదే మన విషయంలో ఏం జరిగింది? నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసి పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకేమో రికవరీ పెట్టిండ్రు. మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసి నుంచి అప్పు తెచ్చారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు, మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టిండ్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు? రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా 40,000 కోట్ల అప్పు తెచ్చుకోండి, మీకు అనుమతిస్తామనేమో వాళ్ళకి చెప్తుండ్రు. అంటే ఆంధ్రాకో నీతి, తెలంగాణకో నీతి. మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెడతారు, ఆంధ్రప్రదేశ్కేమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు. ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? 8 మంది బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈరోజు చర్చ జరుగుతుంది. तेलंगाना में कांग्रेस हुकूमत पर तनकीद की जाए तो बीजेपी कायदीन को तकलीफ क्यों होती है? रियासत में कांग्रेस हुकूमत की नाकामियों और प्रोजेक्ट्स में होने वाले नुकसानात पर मरकजी हुकूमत खामोश क्यों है? ना कोई कमीशन कायम करती है, न ही किसी तहकीकात का आगाज होता है। बीजेपी कायदीन और नुमाइंदे इन मसाइल पर कोई रद्द अमल जाहिर नहीं करते। सिरी सीलिम सुरंग गिरने पर, सानिकीशाला रिटेनिंग वाल गिरने पर, विट्रियम पंप हाउस आहिया में डूबने पर मरकज की खामोशी सवालिया निशान है। बीजेपी कायदीन उन संगीन वाकयात पर सवाल क्यों नहीं उठा रहे? ऐसा लगता है जैसे मरकज और बीजेपी तेलंगाना कांग्रेस हुकूमत को बचाने की कोशिश कर रहे हैं। साबिक वजीर संगी रेड्डी निरंजन रेड्डी ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి నేను ఇదివరకే చెప్పినట్లు గతంలో మేము చాలాసార్లు చెప్పినాం. కేసీఆర్ గారు సాక్షాత్తు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్లు. నీళ్ళు ఇచ్చే విధానం అది కాదు, నీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఈ పద్ధతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినారు. మరి అలా మీరు ఎప్పుడు ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టినా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ సమైక్య పాలకులుగా ఉండేవాళ్ళు ఎవరు మొదలుపెట్టినా ఏ ప్రాజెక్టు యొక్క ఫలితం మీరు 3-4 సంవత్సరాలలో ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. పక్కల సున్నా పెట్టి 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇచ్చినారు. మీరు 3-4 ఏళ్లకు ఫలితాలు ఇచ్చి సాగునీటి వసతి కల్పించి ప్రజలకు సాంత్వన ఇవ్వాల్సింది పోయి 30-40 ఏళ్ల కాలం పాటు తెలంగాణ ప్రాజెక్టులను సాగదీసింది మీరు. ఈ అనుభవంతోనే ఈ చేదు జ్ఞాపకాలతోనే ఎస్ఎల్బీసీని మీరు ఇవ్వరు, ఎన్నేళ్ళైనా ఇది ఇంతే అని చెప్పినాం. అనుకున్నట్లే 20 ఏళ్ళు దాటిపోయింది. మరి అలా ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 3 ఏళ్ల లోపల 38 లక్షల ఎకరాలకు, సుమారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ఫలితం ప్రజలకు ఇస్తే ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఈరోజు ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, సుంకిశాల గోడ పడిపోయినా, ఇంకో ప్రమాదం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా స్పందించదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు స్పందించరు. ఏ రకమైన కమిషన్లు వేయరు. ఏం ల్యాబ్స్ జరిగింది, ఏం లోపం జరిగింది అనేటువంటిది ఏం చేయరు. ఇలా ఎస్ఎల్బీసీలో కూడా ఈ లోపం జరిగితే ఏం జరిగిందని కమిషన్ ఎందుకు వేయలే? కమిషన్ ఎందుకు డిమాండ్ చేయలే? బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎందుకు డిమాండ్ చేయలే? చేయరు. అంటే కాంగ్రెస్కు కొద్దిగంత నొప్పి అయితే వీళ్ళు బాధపడతారు, వాళ్ళకు ముళ్ళు వచ్చుకుంటే వీళ్ళు బాధపడతారు. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ బీజేపీలు బద్ధశత్రువులు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రయాణం చేస్తున్నాయని చెప్పడానికి 100 ఉదాహరణలు ఇవ్వచ్చు.
కొత్తగా ఇవ్వాల్సింది కాదు, 100 ఉదాహరణలు ఇవ్వచ్చు, మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి కాళేశ్వరం మీద చూపినటువంటి అత్యుత్సాహము ఎస్ఎల్బిసి మీద ఎందుకు చూపించలేదు? ఒక్కనాడు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ విఫలమైన ప్రాజెక్టులు కానీ నీట మునిగిన ప్రాజెక్టుల మీద కానీ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడారు. మాట్లాడకపోగా మొన్న మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పర్యటనకు పోయినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన ఇవాళ పోయి ఏం మెప్పు కోసమో మరి ఏం సంబరమో ఏం సంతోషమైందో ఆయనకు అట్లా మాట్లాడితే మనకు అర్థం కాదు. కానీ తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ నిధుల వరదను ఆంధ్ర ప్రాంతానికి పంపించిన ఘనత మా పార్టీది, మా కేంద్రాన్ని అని చెప్పి తనకు తాను భుజాలు సపరించుకున్నాడు. ఎవరిని పొగుడుతున్నావు లేకుంటే ఎవరిని అవమానిస్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గనిపించాలి కదా. తెలంగాణలో ఒక ప్రాజెక్టు కోసం కూడా 10 రూపాయలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి తద్భిన్నంగా सदर तेलंगाना जागृति के कविता ने तलबा से समाजी तेलंगाना की तामीर में कायदाना किरदार अदा करने की अपील की। उन्होंने कहा कि तलबा ने तहरीक तेलंगाना में अहम किरदार अदा किया और अब समाजी इंसाफ के लिए भी आगे आए। बीसीस को 42% रिजर्वेशन दिए बगैर मकामी इंतखाबात नाकाबिल कबूल हैं, वरना अवामी तहरीक चलेगी। रेवंत रेड्डी को कमजोर नाअहल और दहली के गुलाम वजीर आला करार दिया। फीस रीएम्बर्समेंट के 8,000 करोड़ रुपए फौरी जारी करने का मुतालबा किया। विद्या भरोसा कार्ड्स न देना तलबा के साथ धोखा है, कविता ने कहा। तलबा तंजीमों के कई लीडरान तेलंगाना जागृति में शामिल हुए। जागृति तलबा विंग से रियासत गिर सतह पर तलबा के मसाइल उजागर करने की हिदायत दी गई। HAML के मैनेजिंग डायरेक्टर NVS रेड्डी ने वाज़ेह किया है कि पुराने शहर में मेट्रो रेल मंसूबे पर हाईकोर्ट ने कोई रोक नहीं लगाई। उन्होंने कहा कि इस हवाले से सामने आने वाली खबरें गुमराहकुन हैं और ये एक झूठी मुहिम का हिस्सा हैं। उन्होंने यकीन दिलाया कि मेट्रो का रास्ता किसी तारीखी इमारत को मुतासिर नहीं करेगा। मिसमावा काम अवामी रजामंदी और मुनासिब मुआवजे के साथ जारी है। हाईकोर्ट ने HAML को 3 हफ्तों में तफसीली जवाब दाखिल करने की मोहलत दी है। रेड्डी ने कहा कि मंसूबा शफाफ अंदाज में आगे बढ़ रहा है। इलाका मकीन इस प्रोजेक्ट की हिमायत कर रहे हैं। हुक्काम ने तारीखी वर्षे के मुकम्मल तहफ़्फ़ुज़ की ज़मानत दी है। ग्रेटर हैदराबाद हुदूद में 24 नए बार खोलने की इजाज़त दी गई। गुज़िश्ता रोज़ कुरा अंदाज़ी के ज़रिए मुंतखब अफराद की तफसीलात का इंकिशाफ ज्वाइंट कमिश्नर शास्त्री ने किया। कल 3,525 दरख्वास्तें मौसूल हुईं, जिनमें से 24 को मुंतखब किया गया। ये तमाम बार ग्रेटर हैदराबाद म्यूनसिपल कारपोरेशन हुदूद में आएंगे। मुंतखब उम्मीदवारों को 90 दिनों के अंदर तमाम कवायद और ज़वाबित के मुताबिक बार शुरू करने की हिदायत दी गई। इस अमल की निगरानी एक शफाफ तरीके से की गई। महकमा एक्साइज ने बार लाइसेंस की अलाटमेंट का अमल मुकम्मल कर लिया। नए बारस की मंजूरी पर मुख्तलिफ इलाकों से मिला जला रद्द अमल सामने आया। मुल्क भर में मुनक़दा नेट UG 2025 के नताइज हफ्ता को जारी कर दिए गए। नेशनल टेस्टिंग एजेंसी ने एतराज़ात का जायज़ा लेने के बाद फ़ाइनल नताइज का ऐलान किया। उम्मीदवारों को मशवरा दिया गया है कि वो ईमेल अलाग इनके ज़रिए स्कोर कार्ड डाउनलोड करें। तेलंगाना के तलबा ने शानदार मुज़ाहरा करते हुए 41,584 कामयाबियां हासिल की। आंध्र प्रदेश से 36,776 तलबा ने कामयाबी हासिल की। तेलंगाना के 4 तलबा टॉप 50 में शामिल रहे। जीवन साई कुमार को 18वां रैंक मिला। नशनाथ जो को 37वां, वारन को 46वां और शिनमोक को 48वां रैंक हासिल हुआ। ये इम्तिहान BDS बम्स और कोर्सेज में दाखिलों के लिए लिया गया। हैदराबाद साइबर क्राइम पुलिस ने KTR और पिड कोशक रेड्डी के खिलाफ मुकदमा दर्ज किया है। ये मुकदमा कांग्रेस लीडर बालमोरी वेंकट की शिकायत पर दर्ज किया गया। वेंकट ने इल्जाम लगाया कि इन दोनों ने रेवंत रेड्डी के खिलाफ नामुनासिब तबसरे किए। उनका कहना था कि ये तबसरे सोशल मीडिया पर किए गए थे। शिकायत मौसूल होने के बाद साइबर क्राइम पुलिस ने फौरी कार्रवाई की। इब्तिदाई तफ्तीश के बाद बाज़ाब्ता तौर पर FIR दर्ज की गई। पुलिस ने तकनीकी शवाहिद जमा करना शुरू कर दिया है। मजीद कानूनी कार्रवाई जारी है और मुताल्लिका अफराद को नोटिस दिए जा सकते हैं। हैदराबाद ट्रैफिक पुलिस ने 7 से 13 जून 2025 के दौरान शराब नोशी करके गाड़ी चलाने के 928 मुकदमात दर्ज किए। ये मुकदमात एक खुसूसी मुहिम के दौरान दर्ज किए गए। ज्यादातर अफराद की उम्र 21 से 40 साल के दरमियान थी। 805 केसेस सिर्फ 2 पहियों वाली गाड़ियों के खिलाफ दर्ज हुए। तमाम अफराद मर्द थे। कोई कम उम्र भारी गाड़ी शामिल नहीं थी। अल्कोहल की सतह 30 मिलीग्राम से 300 मिलीग्राम फी 100 मिलीलीटर तक पाई गई।
सबसे ज्यादा केसेस 51,100 मिलीग्राम की सतह में दर्ज हुई। ये मुहिम शहर में रोड सेफ्टी को यकीनी बनाने और ट्रैफिक कवानीन की खिलाफ वर्जियों को कम करने के लिए जारी है। खैरियताबाद कांग्रेस पार्टी में अंदरूनी इख्तलाफात सामने आए। कांग्रेस की हल्का सतह की मीटिंग में दीनम नागेंदर और कारपोरेटर वजा रेड्डी के दरमियान तल्ख कलामी हुई। ये इजलास बंजारा हिल्स लीग व्यू में मुनक्किद हुआ था। दोनों लीडरों के हामियों ने एक दूसरे के खिलाफ नारेबाजी की। इजलास का माहौल कशीदा हो गया और बदनज़मी देखने को मिली। पार्टी नज़्म और ज़ब्त की कमी पर डीसीसी सदर रेड्डी नाराज होकर इजलास से चले गए। इजलास में ग्रुप बंदी का वाज़े मुजाहरा हुआ। पार्टी कारकुनों में बढ़ते इख्तलाफात पर क़यादत फिक्रमंद दिखाई दे रही है। शादन नगर के करीब चेगोर टी जंक्शन पर एक लारी उलट गई। हादसे के बाइस इलाके में ट्रैफिक शदीद मुतासिर हुई। गाड़ियों की आमद और रफ्त में रुकावट पैदा हो गई है। सड़क पर लंबी कतारें लग गई हैं और ट्रैफिक जाम हो गया है। हुक्काम ने फौरी तौर पर जाए हादसा पर पहुंचकर कार्रवाई शुरू की। रोड क्लियर करने के लिए क्रेन और अमला तैनात किया गया है। मुसाफिरों को मुतबादिल रास्ते इख्तियार करने का मशवरा दिया गया है। हुक्काम के मुताबिक जल्द ही ट्रैफिक बहाल होने की उम्मीद है। तेलंगाना के आलीर असेंबली हलका से कांग्रेस एमएलए बिरुला एलिया के घर एक शख्स ने खुदकुशी कर ली। खुदकुशी करने वाला शख्स रवि बताया गया है, जो एमएलए का पर्सनल असिस्टेंट था। रवि आदिगिरी गटा टाउन में एमएलए के मकान की तीसरी मंजिल पर किरायादार के तौर पर रह रहा था। इसने अपनी रहाइशगाह में फांसी लेकर खुदकुशी कर ली। वजह ताहाल मालूम नहीं हो सकी। रवि और उसकी बीवी गुज़िश्ता कई बरसों से एमएलए के घर काम कर रहे थे। वाकया के बाद रवि की नाश को भूमगीर जिला के सरकारी अस्पताल मुंतकिल किया गया। रात के वक्त एमएलए बिरुला एलिया ने अस्पताल जाकर नाश का मुआयना किया। पुलिस ने मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। जब अवाम की शिकायत ही ना सुनी जाएं तो फिर प्लेबाट प्रोग्राम की क्या जरूरत। पालाकर्ती हलके में अवाम हुक्मरान खानदान सास झांसी रेड्डी और बहू यशसोनी रेड्डी के खिलाफ बरहम है। जिस गांव में भी ये दुओ जा रहे हैं, अवाम उन्हें सख्त मुखालफत के साथ वापस भेज रहे हैं। झांसी रेड्डी जब प्लेबाट प्रोग्राम में हिस्सा लेने पहुंची तो अवाम ने सवालात की बौछार कर दी। सूरत हाल बिगड़ने पर झांसी रेड्डी सायरन बजाते हुए गाड़ी में फरार हो गई। महबूब आबाद जिला के मता तंडा गांव में भी यही मनाजिर देखने को मिले। अवाम ने पीने के पानी, बिजली की कटौती और स्कीमों में बदउनवानी पर शदीद एतराज़ किया। अवाम ने सवाल उठाया कि जब नुमाइंदे सुनने को तैयार नहीं तो ऐसे दिखावे के दौरे क्यों किए जा रहे हैं।
పని కాదు అంటాను ముఖం పడుకొని అంటాను ఏం చెప్తాను वरंगल जिला में कूंडा राज का मंजर देखने को मिला। वरंगल मशरकी हल्का असेंबली में वजीर कूंडा सौरिका के शौहर कूंडा मुरली को प्रोटोकॉल के बगैर पुलिस स्क्वाड दिया गया। कूंडा मुरली ने 34 और 39 डिवीजन के इलाकों में सीसी रोड्स के संग बुनियाद तकरीब में शिरकत की। इस मौके पर वजीर के शौहर की गाड़ी के साथ पूरे दिन पुलिस एहलकार तैनात रहे। वरंगल एसीपी नंदीराम नाइक, इंस्पेक्टर्स बोला रमेश शाकिर, तुम्मा गोपी रेड्डी और ट्रैफिक इंस्पेक्टर राम कृष्णा भी साथ रहे। एसआई सतह के अफसरान भी बतौर स्क्वाड फराइज अंजाम देते नजर आए। ये सब कुछ वजीर के शौहर के लिए बगैर किसी सरकारी हैसियत के किया गया। पुलिस की इस हरकत पर अवामी सतह पर शदीद तनकीद की जा रही है। दिल्ली के सेंट्रल सेक्रेटरीट की इमारत में आग लगने का वाकया पेश आया। ये वाकया जिनपथ रोड पर वाक़ई कॉमन सेंट्रल सेक्रेटरीट सीसीएस इमारत में पेश आया। आग की इत्तला मिलते ही फायर ब्रिगेड की 13 गाड़ियां मौके पर पहुंच गईं। आग पर काबू पाने के लिए फायर फाइटर्स मुसलसल जिदोजहद कर रहे हैं। वाकये के वक्त इमारत में मौजूद अफराद को फौरी तौर पर बाहर निकाला गया। अभी तक किसी जानी नुकसान की इत्तला नहीं मिली है। आग लगने की वजह मालूम करने की कोशिशें जारी है। इंतजामिया ने इमारत के अतराफ सिक्योरिटी सख्त कर दी है। पेलगाम दहशतगर्द हमले में जाँ बहक होने वाले हार्स राइडर सैयद आदिल हुसैन शाह की बेवा को हुकूमत ने मुलाजमत फराहम की। जम्मू व कश्मीर के लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा खुद अनंतनाग के हपनार इलाके में वाक़े हुसैन शाह के घर पहुंचे। उन्होंने मरहूम की अहलिया गुल्लाज अख्तर को तकर्री का मकतूब हवाले किया। गुल्लाज अख्तर को अनंतनाग में महकमा माहीगिरी फिशरीज में मुस्तकिल सरकारी मुलाजमत दी गई है। लेफ्टिनेंट गवर्नर ने कहा कि ये मुलाजमत आदिल हुसैन शाह की बहादुरी और कुर्बानी का एतराफ़ है। उन्होंने ख़ानदान को हर मुमकिन ताउन फराहम करने का वादा किया। वाक़ये पर अफसोस का इजहार करते हुए मुतासिरा ख़ानदान के साथ इजहार हमदर्दी किया। आदिल हुसैन की कुर्बानी को हुकूमत जम्मू व कश्मीर ने खराज अक़ीदत पेश किया। एक बार फिर कमाल हासन पर कर्नाटक हाई कोर्ट का शदीद इजहार। बिरहमी अदालत ने सवाल उठाया, क्या कमाल हासन ने अब तक कंडला अवाम से मुआफ़ी नहीं मांगी? कमाल हासन के बयानात से तनाज़ा मजीद संगीन हो रहा है। अदालत का तबसरा तारीख जाने बगैर बयानात देना नामुनासिब है। अदालत ने सख्त रिमार्क्स दिए। कमाल हासन ने कहा था कि कंडला ज़ुबान तुमुल से पैदा हुई, जिस पर तनाज़ो खड़ा हुआ। कर्नाटक हाई कोर्ट ने उनके बयान को नाकाबिले कबूल और अवामी जज्बात को ठेस पहुंचाने वाला करार दिया। अदालत ने कहा कि ऐसे हसास मौज़ूआत पर जिम्मेदारी से बात करना ज़रूरी है। मामले में आइंदा समाअत के दौरान मज़ीद वजाहत तलब किए जाने के इम्कानात। ज़बरदस्ती कर्ज वसूली पर 5 साल कैद की सज़ा होगी। तमिलनाडु हुकूमत ने असेंबली में नया बिल पेश किया, जिसे गवर्नर ने भी मंजूरी दे दी। हुकूमत का कहना है कि कुछ कर्ज इदारे अवाम से ज़बरदस्ती कर्ज वसूल कर रहे हैं और उनकी जायदादें जब्त कर रहे हैं। ऐसे वाक़यात की रोकथाम के लिए ये बिल मुतारफ़ कराया गया है। अब अगर कोई इदारा ज़बरदस्ती कर्ज वसूल करता है, जायदाद पर कब्जा करता है, तो इसे 5 साल कैद की सज़ा दी जाएगी। अगर किसी शख्स ने कर्ज दबाव में आकर खुदकुशी कर ली तो इदारे के जिम्मेदारों को जमानत के बगैर सज़ा दी जाएगी। इस कानून से कर्ज देने वाले इदारों की मनमानी पर लगाम लगेगी। तमिलनाडु हुकूमत ने अवामी मुफाद में सख्त इक़दामात का इंदिया दिया है। IIT का तालिब इल्म 13 साला लड़की से ज़्यादती के इल्ज़ाम में गिरफ्तार। नौजवान ने माजूर लड़की को नए कपड़े खरीदने के बहाने ज़्यादती का निशाना बना डाला। महाराष्ट्र के थाने से ताल्लुक़ रखने वाले IIT खड़गपुर में तीसरे साल का तालिब इल्म अद्वैत कोचारे 23 मुताला के वक्फे के लिए अपने घर गया। नौजवान ने इसी इलाके की 13 साला माजूर लड़की को नए कपड़े खरीदने के बहाने ज़्यादती का निशाना बना डाला। पुलिस ने लड़की की वालिदा की शिकायत पर मुकदमा दर्ज करके नौजवान को गिरफ्तार कर लिया। पुलिस का कहना था कि मुल्जिम के पास लड़की के साथ ज़्यादती की वीडियो के साथ साथ दीगर लड़कियों की काबिल एतराज़ तस्वीर और वीडियोज़ भी उसके फ़ोन पर मौजूद थी। हमने अहमदाबाद एयर इंडिया हादसे को बहुत संजीदगी से लिया है। राम मोहन नायडू, इस मामले पर मुकम्मल और तफसीली तहकीकात की जा रही हैं। मरकजी होम सेक्रेटरी की सदारत में एक आला सतही कमेटी कायम की गई है। ये कमेटी 3 माह के अंदर अपनी तहकीकात मुकम्मल करके रिपोर्ट पेश करेगी। रिपोर्ट मौसूल होने के बाद कसूरवारों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। हुकूमत की अव्वलीन तरजीह हिफाजती इक़दामात को यकीनी बनाना है। तमाम पहलुओं से वाक़ये की बारीकी से जांच की जाएगी। हम मुतासिरा ख़ानदानों के साथ हमदर्दी का इजहार करते हैं।
Last 2 days have been very difficult, especially in the ministry and for everyone else. The accident that has happened near Ahmedabad airport shook the entire nation. And my deepest condolences to all the families who have lost their loved ones in the incident. I have also personally lost my father in a road accident. So to a certain extent, I can understand the pain and anguish that the family members are feeling. And in fact, it was a moment of shock right after we got to know about the incident. But even in that disbelief, I personally rushed to the site to oversee what needs to be done, what support needs to be provided. And that was the attitude of the government of Gujarat also. The attitude was the same from government of India and the other people at the ministry also. And once we rushed to the site, we already saw, this was just within hours of the happening of the incident. So once I arrived at the site, the government of Gujarat already put in the necessary rescue teams. The response teams from all the concerned departments were working on ground actively, trying to rescue whatever is possible, trying to cut down the fire and to move the debris so that the bodies can be sent to the hospital at the earliest. And with the timely response, things were able to move much faster than as was expected after looking at how the crash has happened at the site. कांग्रेस जनरल सेक्रेटरी और वानाड की एमपी मोहतरमा प्रियंका गांधी ने कहा, मैं हमेशा अपने बच्चों से 2 बातों की तवक्को रखती हूँ, ईमानदारी और जिम्मेदारी। ईमानदारी सबसे पहले खुद के साथ होनी चाहिए ताकि दूसरों के साथ भी सच बोल सके। उन्हें सिखाती हूँ कि अपनी जिंदगी की जिम्मेदारी खुद ले, दूसरों को इल्जाम न दें। असल खुशी तब मिलती है जब आप दूसरों के साथ मेहरबान, मोहब्बत करने वाले और हमदर्द हों। यही एहसास खुद के साथ भी रखना जरूरी है, खुद पर सख्ती न करें। उन्होंने वानाड के एक स्कूल के हेड बुआई से गुफ्तगू में बताया कि वो स्कूल को पसंद करता है क्योंकि वहाँ इजहार की आज़ादी है। प्रियंका गांधी ने कहा कि बच्चों को इजहार की आज़ादी देना और उनकी राय सुनना किसी भी तालीमी इदारे की कामयाबी की सबसे बड़ी अलामत है। I always tell my children that I expect only 2 things of them. I expect honesty and responsibility. I expect them to be honest first and foremost to themselves, so that they can be honest to everybody around them. And I expect them to take responsibility for their own actions and for whatever happens to them. Because when you take responsibility for yourself, my friends, then you cannot blame the world and blame other people for what happens to you. And you have to stand up on your feet and fight for what you believe in, for what you feel responsible for, and what you feel is right. And the distinction between what is right and wrong can be taught to us by others, by our teachers, by our leaders, by our parents. But ultimately, it is taught to us by what is in our hearts. Our heart understands instinctively what is right and what is wrong. So as I stand here before you today, I would like to just tell all of you, because you are young and you have a whole life ahead of you, that true fulfillment for you will come, true happiness will come if you are loving, compassionate and kind to everybody else. And for that you have to be loving, compassionate and kind towards yourself also. So don't be too hard on yourself. I was talking to your head boy and he told me that he loves the school. I said, why? He said he loves the school because it gives him freedom to express himself. And I think if that is one compliment for any educational institution, it is that. If you are able to give the children freedom to express themselves, to argue their points of view out, if teachers are able to listen to them and hear them out and help them to grow,
while understanding their point of view, then you have truly achieved success as an educational institution.